గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ వ్యూ అనమాట. ఎంత ప్రశాంతంగా రోడ్లన్నీ నిమ్మలంగా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. ఎలాంటి వెహికల్స్ పోకుండా చాలా బాగుందండి. కడిగి ముగ్గైతే వేశాను. తర్వాత లోపలికి వెళ్ళేసి ఇంకా పిల్లలకి టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేయాలి. నా ఛానల్కి అయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. నేను పెట్టిన వీడియోలకి వ్యూస్ అయితే ఎక్కువ రావడం లేవు. దానికి కారణం నేనే. ఎందుకంటే ప్రతిరోజు మంచి కంటెంట్తో మంచి వీడియో తీస్తే అందరికీ నచ్చుతుంది. అలా చేయాలంటే నాకు ముందు భయం అనేది పోవాలి. ఆ భయం పోతేనే నేను మంచిగా తీసినటువంటి వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతా. కానీ ఆ వీడియో తీయడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నేను ఫోన్ని చేతిలో పట్టుకొని వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఎలా తీయాలో అర్థం కావట్లేదు. ఏదేమైనా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్ వలన నా ఛానల్ అనేది ముందుకి పోతుంది. అంటే ఇంకా జనాలకి రీచ్ అవుతుంది, చూస్తారేమోనే నమ్మకంతో అడుగుతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పో బ్యాగ్ తెచ్చుకోపోను. ఒకటి కొడతావా? కొట్టరా పో. ఒక్కటే కొడతాడు. ఆగు నువ్వు. అంశు అన్నం మనకి ఎట్లా అవుతుంది అనుకున్నావు? పో. स्कूल के सामने बास्केट కూర్చోవే కాలేజ్ కూర్చో. వావ్ కాలేజ్ అయ్యోనే. ఓకే కాలేజ్ అవుతే నీకన పెద్దరా. పళ్ళు ముట్టింది బాబు. ఉందా బాస్కెట్ ఉందా? బల్లర్న కప్చి ఈరోజైతే బస్ అయితే కొంచెం లేట్ వచ్చింది. ఎందుకంటే ఈరోజు స్కూల్లో బోనాల ఫెస్టివల్ ఉందన్నమాట. అందుకోసమని మామిడాకులు తీసుకోవడానికి డ్రైవర్కి లేట్ అయిందంట. ఆ లోపు పిల్లలు బయట నిలబడిరు బస్ వస్తుంది అనేసి. బస్ రాకపోయేసరికి గొడవ స్టార్ట్ అయింది ఇద్దరికి. ఇంకా ఆపలేకపోయినా నేనైతే. అలా ఉంటుంది ఇంకా వాళ్ళతోని. ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయాక నేనైతే లోపలికి వచ్చి జొన్న రొట్టె చేశాను. మా ఇంట్లో అయితే జొన్న రొట్టె లేదా చపాతీ అయితే ప్రతిరోజు ఉండాలి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా నా పని ఒకటెంబడి ఒకటి చేసుకున్నాను. అన్నీ అయితే వీడియోస్ తీయలేకపోయాను. తోచినంతవరకు అంటే వీలైనంత వరకు అయితే తీశాను. ఇంకా ఈరోజైతే మా ఊళ్ళో మార్కెట్ ఉంటుంది. అదే అండి కూరగాయల మార్కెట్. అయితే నేనైతే కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాలి. మా ఇంటి నుండి అయితే మార్కెట్కి చాలా దూరమే ఉంటుంది. కానీ తప్పదు, దూరమైనా కూడా తప్పదు. ఎందుకంటే ఈరోజు తీసుకురాలేమనుకో మళ్ళీ 1 వీక్ వరకు అయితే కూరగాయలు అయితే దొరకవు. కూరగాయలు లేకపోతే ఇంట్లో మనకు పిచ్చెక్కుతుంది ఏం కూరగాయలు చేయాలి అని. మార్కెట్కి అయితే వెళ్ళేసి వచ్చాను. ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే సర్దుకున్నాను. ఇంకా వారం రోజులకైతే సరిపెట్టుకోవాలి వీటిని. సాయంత్రం ఇంకా పిల్లలు పైకి అట్లా వచ్చారు. వచ్చినాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి పాలు తాగేసి ఇంకా హోంవర్క్ అయితే స్టార్ట్ చేసిర్రు ఇద్దరు. హోంవర్క్ చేసేటప్పుడు కూడా ముందుండి కూర్చోబెట్టుకొని రాయిస్తేనే రాస్తారు, లేదంటే నిదానంగా లేట్ చేస్తారనమాట. ఇంకా హోంవర్క్ అయితే రాయించేసి తర్వాత తినేసినాక ఏం చేస్తామంటే ఇంకా బయటకు వచ్చేస్తాం అనమాట.
వాకింగ్ చేద్దాం ఇట్లా అనేసి తిరుగుకుంటా రోజు తిరుగుతాము. ఇంకా రోడ్లు అయితే ఎంత ప్రశాంతంగా ఉన్నాయి, నిశ్శబ్దంగా. పొద్దంతా ఎంత హడావిడిగా ఉంటుందో నైట్ మాత్రం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా తిరిగేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇదే అండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఉంటా అండి, బాయ్.